హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రెడ్ ఉంది అండ్ బ్రెడ్ ప్యాకెట్ అనమాట. అది తినట్లేదు. సో ఏం చేయాలని చూసి యూట్యూబ్లో చూసి ఈరోజైతే నేను గులాబ్ జామున్ చేశాను. ఎలా చేశానో చెప్తాను వినండి. సో బ్రెడ్ ప్యాకెట్ని సైడ్స్ ఉంటాయి కదా బ్రెడ్వి, సైడ్స్ తీసేసి ఉన్న బ్రెడ్ని మిక్సీ పట్టాను. పౌడర్ లాగా అయ్యాక కొన్ని పాలు, నెయ్యి వేసి కలిపాను. ఉండలుగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ అంటే యాలకు పొడి వేసుకోవాలి. యాక్చువల్గా నేనైతే పొడి చేయలేదు, అలాగే వీటిని ఇలా చిదిమేసి వేసాను. తర్వాత షుగర్ సిరప్ కొంచెం కూల్ అయ్యాక గులాబ్ జామున్ వేయించుకున్న వేసేసి కాస్త చల్లారాక తినేయడమే. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇది బ్రెడ్తో ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్లీ మర్చిపోయాను నేను, అందులో నేను కొంచెం ఏమంటారు మిల్క్ పౌడర్ ఉండే నా దగ్గర. సో నేను మిల్క్ పౌడర్ కూడా వేశాను. ఎల్లో కలర్ ఏదైతే వస్తుందో సాఫ్రాన్ వేసుకోవాలి, బట్ నా దగ్గర సాఫ్రాన్ లేదు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ అండ్ జెల్ కలర్ వేసుకున్నాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే లేదు. సో ఇంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే తిని చెప్తాను ఎలా ఉందో. సో చాలా బాగుందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ నార్మల్గా మనం తినే గులాబ్ జామున్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మనం ఇంకా మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే వచ్చిందనే చెప్పాలి. ఈరోజు సండే, ఇలా స్వీట్తో ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.